హాయ్ హలో ఎవ్రీవన్. బయట తినలేము, ఇంట్లో చేసే టైం లేదు. దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్. మన బస్ ఎక్కించి వస్తుంటే ఒక బండి మీద ఇది కనిపించింది రైస్. వెనక ముందు ఆలోచించకుండా ప్లేట్ తీసుకున్నాను. ఇక్కడ ఆ బండి దగ్గర తింటే 40 రూపీస్ అంట, పార్సల్ అయితే 70 రూపీస్ అంట. ఇది అమ్మేది రోడ్ సైడ్ బండి మీద. పిల్లలకి 10 మందిలో పెట్టడం కష్టం, దిష్టి తగులుతుంది అంటారు కదా. 30 రూపీస్ కోసం రిస్క్ చేయలేక వాళ్ళ కోసం పార్సల్ తీసుకున్నాను. ఆ 40 కాస్త 70 అయిపోయింది. టైం కాని టైము 4 PM అవుతుందబ్బా. ఏం చేస్తాం, ఆకలిస్తుంది, పిల్లలకి పెడుతూ నేను తింటున్నా. రైస్ కరెక్ట్ గా తింటే ఫస్ట్ క్లాస్ చదివే పాపకు సరిపోతుంది. రోజు ఖర్చు పెట్టి తినట్లే కదా అని ధైర్యం చేసి కొనేసాను దీన్ని. ఈ పార్సల్ మాకు సరిపోతుందా లేదా అని ఆలోచించాను, డౌట్ వచ్చింది. ఈ ఎండలకి కడుపులోకి నీళ్ళు ఎక్కువగా పోతున్నాయి, రైస్ తక్కువగా పోతుంది. అందుకనే మా పొట్ట ఫుల్ అయిపోయింది. పాపకి బాబుకి పెట్టేసా, నేను కూడా తినడం అయిపోతుంది. బగారన్నం అంట, ఇది బగారన్నం లాగానే లేదు, చికెన్ కర్రీ అంటారు, పులుసు పోసారు. అయినా బయట తిండి కష్టపడకుండా తినొచ్చు, ఇంట్లో తిండి కష్టపడి వండుకొని టేస్టీగా తినొచ్చు. మీరేమంటారు? ప్లీజ్ అబ్బా వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.